అందరికీ హాయ్. మీరు వింటున్నది పవన్ కథలు. కథలు ప్రాణం పోసుకునే చోటు. ఈరోజు కథ పేరు సింహగర్జన. కథలోకి వెళ్తే, రాజులు ఎంతోమంది ఉన్నారు, యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ ద్రోహం ముందే తెలిసిన, అదే ద్రోహం వైపు నడిచిన రాజు ఎవరైనా ఉన్నారా? చావు ఎదురుగా నిలబడి నేను సిద్ధంగా ఉన్నానన్న మనిషి ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతాప్గఢ్ అడవులు. గాలి కూడా ఆగింది. ఒకవైపు అఫ్జల్ ఖాన్ ఎత్తు, బలం, అహంకారంతో నవ్వుతూ ఇలా అన్నాడు, ఆ కొండపిల్లి ఎక్కడ దాక్కుంది? శివాజీ నా ముందుకు రావాలి అని. ఆ మాటలు అడవిని తాకాయి. శివాజీ చేతులు తన కత్తిని తాకాయి. శివాజీ మహారాజ్ తన సైనికుల మధ్య నిలబడ్డాడు. వాళ్ళు భయంతో అడిగారు, మహారాజ్, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, దయచేసి నమ్మకండి, వెళ్ళకండి అన్నారు. అప్పుడు శివాజీ మహారాజ్, ద్రోహం తెలిసినా వెళ్తేనే ధైర్యం అని పిలుస్తారు. ఒక చిన్న గుడారం, ఇద్దరు రాజులు, ఒక నిశ్శబ్దమైన వాతావరణం. అఫ్జల్ ఖాన్ చేతులు చాపాడు. రా శివాజీ, ఆలింగనం చేసుకుందాం అన్నాడు. ఆ చేతులు బిగిశాయి. దాచిన కత్తి శివాజీ ఛాతి వైపు దూసుకొచ్చింది. ఒక్క క్షణం చరిత్ర ఊపిరి బిగబట్టింది. కానీ శివాజీ సిద్ధంగా ఉన్నాడు. తన బొటని వేలి మధ్య దాచిన వాగ్నాక్, అతని కళ్ళల్లో అగ్ని. స్వరాజ్యాన్ని తాకాలంటే ముందుగా నా సంకల్పాన్ని చీల్చాలంటూ ఒక్క దెబ్బ. అఫ్జల్ ఖాన్ ఛాతి చీలింది. అతని కేక అడవిని కంపించింది. బయట యుద్ధం మొదలైంది. మరాఠా సైన్యం పిడుగులా దూసుకెళ్ళింది. శత్రువులు గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళు గ్రహించారు, ఇది ఒక యోధుడు కాదు, ఇది ఒక సంకల్పం, ఇది ఒక స్వప్నం, ఇది ఒక జాతి గర్జన. అఫ్జల్ ఖాన్ నేల కూలాడు. కానీ అక్కడ పడింది ఒక మనిషి కాదు, ఒక సామ్రాజ్యపు యొక్క అహంకారం. శివాజీ మహారాజ్ తన ఖడ్గాన్ని ఎత్తి నిలబడ్డాడు. అతని గళం అడవిని చీల్చింది. మన సామ్రాజ్యం ఎవరో బహుమతిగా ఇవ్వరు, మనమే నిర్మించాలి అని అన్నారు. ఆ రోజు ప్రతాప్గఢ్ అడవుల్లో ఒక సింహ గర్జన. ఆ గర్జన సామ్రాజ్యాల్ని వణికించింది. They set a trap for a man, but forgot he was a lion. And when the lion struck, an empire trembled. ఈరోజు కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కథల కోసం పవన్ కథల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.